గీతా దర్శనం 22వ భాగం 19:1:24 భక్తి యోగం 12వ అధ్యాయం. బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానం మనం అనుసరిస్తాం. ఒకసారి చెప్తున్నారు ఏం జరిగింది. 9వ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగాధ్యాయం. ఉపసంహారంలో మన్మనా మా భవమద్భక్తో అని తన్ను ఉపాసించాలి అని భగవంతుడైన పరమాత్మ కృష్ణుడు చెప్పారు. ఉపాసించాలంటే ఉపాస్య స్వరూపం, ఉపాస్యానికి సంబంధించిన జ్ఞానం అనేవి తెలిసి ఉండాలిగా. ఎవరిని ఉపాసించాలి, ఆయన ఎలా ఉంటాడు, ఏ విధంగా. అందుకై 10వ అధ్యాయం విభూతి యోగాధ్యాయంలో తన విభూతులను వివరించి ఏకాంశేన స్థితో జగత్ అని ఉపసంహారంగా పలికి ముఖ్య అధికారి అయిన వాడికి ఈ విశ్వాత్మకమైన ఈశ్వర స్వరూపం ఉపాసింపతగింది అని చెప్పారు. అర్జునుడి ప్రార్థన అనుసరించి ఈ 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని ప్రదర్శింపచేశారు. ఆ రూపాన్ని ఉపాసించిన వాడు జ్ఞానంతో పరమ పురుషార్థాన్ని పొందుతాడు అని చెప్పారు. ఈ 12వ అధ్యాయంలో సకల నిర్గుణ ఉపాసకుల సగుణ నిర్గుణ ఉపాసకుల తారతమ్యాలని చెప్పటానికి, తన్ను ఉపాసించటానికి సగుణోపాసకులు అవలంబించాల్సిన సాధనాలను వివరించబోతున్నాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమా. ఇంతవరకు చెప్పిన విషయాన్ని బట్టి అక్షర పరబ్రహ్మ ఉపాసనం శ్రేష్టమా లేక సగుణ ఐశ్వర్య ఉపాసనం శ్రేష్టమా, ఏది గొప్ప అనే విషయాన్ని తెలుసుకోగోరి అర్జునుడు అడిగిన ప్రశ్న ఇది. నిరంతరం అనన్య శరణులై భగవత్ కార్యాదులలో సమాహితమైన మనస్సు కలిగి నిన్ను ధ్యానించే భక్తులు గొప్పవాళ్ళ లేక ఈశనత్రయాన్ని అంటే భర్త, భార్య, భర్త, సంసారం, డబ్బు, కొడుకులు, ఇవాళ ఈశనత్రయం అంటే అది ధనేశన, భార్యేశన, పుత్రేశన, వాటిని వదిలిపెట్టి సమస్త కర్మలను కూడా సన్యసించి వదిలేసి అక్షర స్వరూపుడవైన అంటే నిన్ను అక్షర పరబ్రహ్మాన్ని ఉపాసించేవాళ్ళు శ్రేష్ఠులా. ఈ ఇద్దరిలో ఉత్తమమైన యోగాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఎరిగిన వాళ్ళు ఎవరయ్యా బావా అన్నారు. అప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవానుడు ఇలా అంటున్నారు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా స్థే మే యుక్త తమామతా. కృష్ణస్వామి ఇలా అన్నాడు. విశ్వరూపుడైన పరమేశ్వరుడి మీద మనస్సును ఉంచి విశ్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఉపాసించే భక్తులెవరైతే ఉంటారో వాళ్లే ఉక్తతములు, చెప్పదగిన శ్రేష్టమైన గుణాలు కలవారు. వాళ్లే నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఏం గమనించాలో సోమయాజులుగా చెప్తున్నారు. నిర్గుణ ఉపాసన కంటే, అక్షర ఉపాసన కంటే
విశ్వరూప ఉపాసకులు ఉత్తములు అని చెప్పడం భగవానుడి ఆశయం అనుకుంటే అది తప్పు కాదన్నారు. ఇతరులైన సగుణోపాసకులలో విశ్వరూప ఉపాసకులు ఉత్తములు అని చెప్పడం మాత్రమే భగవానుడి యొక్క ఆశయం. పూర్వ అధ్యాయంలో విశ్వరూప ఉపాసనతోడి సంబంధాన్ని వదిలివేయకుండానే దాని కంటిన్యూషన్ చెప్తున్నా. అర్జునుడికి సగుణోపాసనకు మాత్రమే అధికారం ఉందని తలచి కనుక నిర్గుణోపాసన అంత దమ్ము లేదు అర్జునుడు. సగుణోపాసన అంటే ఒక రూపాన్ని అర్థం పెట్టుకొని దాన్నే పూజ చెయ్యాలి. కనుక సాకార బ్రహ్మ విద్యను గురించే చెబుతుంది. ఆకారంతో ఉండే కృష్ణుడో రాముడో యజ్ఞేశ్వరుడు ఎవరో ఆరు వృక్షులైన ముముక్షువులకు సమగ్ర గుణ బ్రహ్మోపాసనమే సుకరం ఉత్తమం అని ఆశయం. నిర్గుణానుసంధానం తత్పరుడు యుక్త తములు కారా అనే ప్రశ్నించుకొని దానికి ఆయనే సమాధానం చెప్తున్నారు. ఏ త్వక్షరమనిర్దేశ అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచించ కూటస్థమచలం ధ్రువం. ఏ త్వక్షరమనిర్దేశమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచించ కూటస్థం అచలం ధ్రువం. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎప్పుడు ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళై అన్ని ప్రాణుల మీద సమభావం కలిగి శీతోష్ణ ఉష్ణాది ద్వంద్వాల మీద సమబుద్ధి కలిగినట్టి భక్తులు నిర్వచింపశక్యం కానట్టి శబ్దగోచరం కానటువంటి ఫలానా అని నిర్దేశించటానికి వీలు కానట్టి అనిర్దేశ్యం అంటే అన్డిఫైనబుల్ అంటామని. ఏ ప్రమాణం చేత వ్యక్తం కాని అవ్యక్తం ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నట్టు సర్వత్రగం ఇంద్రియాలకు మనస్సుకు గోచరించేటువంటి అచింత్యం గోచరించేటువంటి కూటస్థుడు అచలుడు నిత్యుడు అయినటువంటి అక్షరుణ్ణి ఉపాసించే జ్ఞానులు నన్నే పొందుతారు. జ్ఞాని సాక్షాత్తుగా పరమేశ్వరుడే కాబట్టి అలాంటి వాళ్ళని ఇతరులతో పోల్చి ఉత్తములని ఉత్తములు కాదని చెప్పటం ఇక్కడ పనికిరాదు. ఇందులో అక్షర ఉపాసనా స్వరూపాన్ని అక్షరోపాసన ఫలితాన్ని మొత్తం చెప్పారు. వారు అక్షర ఉపాసకులు నా భావాన్నే పొందుతారు అని చెప్పినందున నిర్గుణ ఉపాసకులే ఉక్తాలు అంటే ఉత్తములు ఉక్తతములు అని కూడా చెప్పారు. కూటస్థుడు అంటే పైకి మంచిగా కనిపిస్తూ లోపల దోషభూయిష్టమైనప్పుడు ఆ వస్తువు కూటంగా కనపడుతుంది. అది కూటం అంటారు. కూట విద్య, కూట లోచన, కూట ఆలోచన. ఈ అర్థంలో కూట సాక్ష్యం దొంగ సాక్ష్యం అని కూట రూపం లాంటి పదాలు లోకంలో వాడుకలోకి వచ్చి అలాగే అనేకమైన అంతర్దోషాలతో అవిద్యాది సంసారాన్ని బీజభూతమైన మాయను అవ్యాకృతాన్ని కూటం అంటారు. కనుక మాయ చేత ఆవరింపబడింది కూడా కూటం. కూటమనే మాయలో దానికి అధిష్టాతృ రూపంలో ఉండేవాడు కూటస్థుడు. కనుక మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం శ్వేతాస్వర ఉపనిషత్తులో 4లో 10లో చెప్పారు. ఇలాంటివన్నీ ప్రమాణాలకు కూటంలాగా సమ్మెటలాగా
స్థిరంగా ఉండేవాడని నిర్వికారుడన్నాడు. సంబెట ఒక దెబ్బ మనం కొట్టే అది కొట్టాల్సిందే, అది ఎక్కడికి కదలదు. అలాగే క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఆలోచించి చూస్తే నన్ను ఉద్దేశించి కర్మ మొదలైన వాళ్ళు ఆచరించే వాళ్ళ క్లేశం అంటే కష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ విధంగా అక్షర పరబ్రహ్మ ఉపాసనం చేసేవాళ్ళు దేహాభిమానాన్ని వదిలిపెట్టాలంటే వాళ్ళకు కూడా కష్టం ఎక్కువైపోతుంది. దేహాభిమానం ఉన్న మానవులకు మనస్సులు వాక్కు కూడా వాటికి కూడా అందనటువంటి అవ్యక్త రూపమైన అక్షర బ్రహ్మ ఉపాసనం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. దేహాభిమానం ఉన్న వాళ్ళకి వ్యక్త రూపంలో బుద్ధి కుదురుతుంది. అందుకే అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి మొదలైన వ్యక్త రూపాల్ని ఆరాధించేవాళ్ళు ఎక్కువగా లోకంలో కనిపిస్తారు. భవానీ దీక్షలు, వెంకటేశ్వర దీక్షలు. అవ్యక్త రూపమైన పరబ్రహ్మంలో మందబుద్ధి కుదరదు. మౌన ధ్యానంతో జపాదులు కూడా చేసే వాళ్ళకి బుద్ధి నిలకడ ఉండదు. అందుచేత దూర శ్రవణ యంత్రాలతో పాటలతో కోలాహలంగా భజన చేయాలంటే వాళ్ళకి ఇష్టం. లోకంలో ట్రెండ్ అదే కదా. అలాంటి దేహాభిమానం కలవాళ్ళకి విశ్వరూప ఉపాసన చెప్పబడి తమలాంటి వాళ్ళు దేహేంద్రియ మనోబుద్ధులతో కూడిన వ్యక్త రూపంలోనే వారి బుద్ధి కుదురుతుంది. కాబట్టి వాళ్ళకి అవాంగ్మానస గోచరమైన అవ్యక్త రూపంలో బుద్ధి కుదరదు. అవ్యక్త ఉపాసన చేయలేని వాళ్ళకి విశ్వరూప ఉపాసన, అవ్యక్త రూపంలో చేయలేని వాళ్ళకి విశ్వరూపంలో ఉపాసన మేలు, యుక్తం, తగింది అని చెప్తారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సంయస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధత్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. సమస్త కర్మలను సగుణ బ్రహ్మనైన నాలో అర్పణ చేసి, అంటే సర్వకర్మ సన్యాసం చేసేసి పరమేశ్వరుని పరమగతిగా భావించి ఇతరమైన ఆలంబనం ఏమీ లేకుండా ధ్యాన యోగ సమాధిలో నన్ను ఉపాసించే వాళ్ళని విశ్వరూపంలో ఆవేశితమైన చిత్తం కలిగిన ఉపాసకుల విశ్వరూపుడైన పరమాత్మలో సర్వము బ్రహ్మమే అనే స్థిరీకృత చిత్తం కలవాళ్ళని మృత్యువుతో కూడిన సంసార సముద్రం నుండి నేను వెంటనే ఉద్ధరిస్తా. విశ్వరూప ఉపాసకుల ఉపాసనా పద్ధతిని, కర్తవ్యాన్ని, ఫలాన్ని వివరణ చేస్తున్నాడు పరమాత్మ. వీరు అక్షర ఉపాసకుల కంటే భిన్నులు. 2వ శ్లోకంలో విశ్వరూప ఉపాసకులు ఉత్తములు. అలాంటి ఉపాసకుల లక్షణాలను మయ్యావేశిత చేతసాం, మయి సంయస్య అనే మాటల్లో ఆయన వివరించి చెప్పాడు. ఎలా? మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అర్జున, విశ్వరూపుడనైన నాయందు
సంకల్ప వికల్పాలతో కూడిన నీ మనస్సును స్థిరంగా నిలిపి నీ నిశ్చయాత్మకమైన బుద్ధిని కూడా నా మీద నిలబెట్టి ఆ విధంగా చేస్తే ఈ శరీరాన్ని విడిచిన తరువాత కూడా నిశ్చయంగా నువ్వు నాలోనే నివసిస్తావు, అందులో సందేహం లేదు. నా సంశయ. అది అవ్యక్త ఉపాసనం, అక్షర ఉపాసనం ఈ రెండు కష్టమని, అర్జునుడికి ఆ అర్హత లేదని, విశ్వరూప ఉపాసనకు మాత్రమే అర్జునుడు అర్హుడని నిర్ణయించి కృష్ణుడు ఆ విధమైన కర్తవ్యాన్ని బోధించాడు. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మా ఇచ్ఛాప్తుం ధనంజయ. అర్జున, నేను చెప్పిన విధంగా నా యందు నా విశ్వరూపంతో స్థిరంగా ధ్యానాన్ని నిలిపి ఇతర విషయాల మీదకు మనసు పోనీయకుండా నిలపలేకపోతే నువ్వు అభ్యాస యోగంతో అంటే ఏదో ఒకదాన్ని ఆలంబనంగా చేసుకొని మళ్ళీ ఆ ఆలంబనం మీదనే మనస్సును స్థాపించుకుంటూ విశ్వరూపుడనైన నన్ను పొందటానికి ప్రయత్నించు. భక్తికి కూడా ఏకాగ్రత, ధ్యానం అనేవి చాలా ముఖ్యం. అంతేకాదు కర్మకైనా కర్మ సన్యాసానికైనా దేనికైనా ధ్యానం ప్రధానమని భగవద్గీత చెబుతోంది. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. పైన చెప్పిన విధంగా చిత్రైకాగ్రత ధ్యానం కుదరకపోతే అభ్యాస యోగంలో కూడా సమర్థతనుకి రాకపోతే ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు భగవానుడు సమాధానం. అర్జున, అభ్యాస యోగాన్ని ప్రాక్టీస్ అంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ అనుష్ఠించటానికి కూడా నేను చెయ్యలేనండి, నాకంత దమ్ము లేదు అంటావా? నా నిమిత్తమై కర్మలు ఆచరించటానికి ఆ పని చెయ్యకపోతే నాకు సంతృప్తి కలిగించే పనులుంటాయిగా లోకంలో, వాటిని చెయ్యి. అలా నా కోసం కర్మలు చేయగా సత్వబుద్ధి అంటే నీ మనసు శుద్ధి పొంది అభ్యాస యోగానికి కావలసిన సిద్ధి నీకు లభిస్తుంది. మత్కర్మ పరమో భవ అంటే నేను సంతోషించటానికి చేసే శ్రవణం, కీర్తనం, పూజ మొదలైన భాగవత ధర్మ కర్మలలో నిష్ఠుడవి చాలు, అది చాలిపోతుంది నీకు అని చెప్పారు. హరికథలు, సప్తాహాలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా ధ్యాన యోగాభ్యాసానికి కూడా అధికారం లేని వాళ్ళ కోసమే ఇవన్నీ చెప్పబడ్డాయి. అధైతదప్యశక్త్యోసి కర్తుం మజ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అర్జున, పైన చెప్పినట్లుగా మత్కర్మ పరత్వానికి కూడా అంటే దేవుడికి ఇష్టమైన పనులు చెయ్యటానికి కూడా నేను అంత చెయ్యలేను గురూజీ అంటావేమో, సామర్థ్యం లేదు అని చేతిలో కాడి పారేస్తే నువ్వు చేసే కర్మలన్నిటినీ నాకు అర్పించగా కర్మ ఫలాన్ని నాకు సమర్పణ చేయటం అనే ఏకైక యోగాన్ని ఆశ్రయించు. అంటే మధ్యోగాన్ని ఆశ్రయించి ఈశ్వరార్పణ బుద్ధితో
విద్యుక్త కర్మ ఆచరణ చెయ్యి. ఇంతవరకు సోపాన క్రమంగా ముక్తి సాధనాలు ఈ విధంగా చెప్పారు. మద్యోగం అంటే విద్యుక్త కర్మ అనుష్ఠానం, దాని ఫలత్యాగం. 2 నిష్కామ కర్మ యోగం. 3 అభ్యాస యోగం. 4 విశ్వరూప ఉపాసనం. 5 అక్షర ఉపాసన. అర్జునుడి లాంటి వాళ్ళకి విశ్వరూప ఉపాసనాన్ని సూచించగా మొదటి 3 సామాన్య గృహస్థుల కోసం చెప్పబడినవిగా మనం గ్రహించుకోవాలి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగాచ్ఛాంతి అనంతరం. అభ్యాసయోగం కంటే జ్ఞానయోగం ప్రశస్తరమై, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం విశిష్టమే. అలాంటి కర్మఫల త్యాగం వల్ల అవ్యవధానంగానే, అంటే టైం లేకుండానే, ఆలస్యం కాకుండానే సంసారం అనేది ఉపశమిస్తుంది. అంటే అజ్ఞానం పోయి జ్ఞానం పెరిగి శాంతి కలిసి, జ్ఞానం కంటే ధ్యానం ప్రశస్తమైంది అన్నప్పుడు కేవలం శాస్త్రజన్య జ్ఞానం కంటే అవిద్యను, కామాదులను, సంకల్పాలను నివర్తింపజేసే ధ్యానం శ్రేష్టమని గ్రహించాలి. నిరంతర ప్రయత్నం ఉంటే కాని సాధ్యం కానంటి ధ్యానం కంటే తన శక్తిని అనుసరించి చేసిన శ్రౌత స్మార్త కర్మల యొక్క ఫలాన్ని త్యజించడం తేలిక. కనుక సర్వకర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేసిన వాడు యోగిగా, ఆ యోగికి సంసార ఉపశమనమైన రూపమైన శాంతి, అంటే సంసార బంధం లేనటువంటి శాంతి, మోక్షం లభిస్తుంది. అజ్ఞాని చేసిన కర్మఫల త్యాగం, జ్ఞాని చేసిన కర్మఫల త్యాగం రెండూ సమానాలు. వాడు జ్ఞానంతో చేస్తాడు, వీడు అజ్ఞానంతో చేస్తాడు అని గ్రహించాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః. సర్వభూతాలలో తన ఆత్మనే చూసేవాడు, తనను దుఃఖహేతువులైన వాటిని ద్వేషించని వాడు, తనను దుఃఖహేతువులైన వాటిని ద్వేషించనివాడు, మిత్రభావంతో అందరితో ఉండేవాడు, దుఃఖితుల ఎడ దయ కలిగినవాడు, అన్ని ప్రాణులకు అభయాన్ని ఇచ్చేవాడు, మమకార అహంకారాలు లేనివాడు, రాగద్వేషాల వల్ల కలిగే సుఖ దుఃఖాల మీద సమబుద్ధి కలవాడు, ఏ పరిస్థితిలో అయినా ఎంతటి దుఃఖాన్నైనా ఓర్చుకోగలవాడు, జీవనం కోసం అవసరమైంది లభించిన లభించకపోయిన తృప్తితో ఉండేవాడు, సమాహిత చిత్తుడు అంటే యోగి, శరీరేంద్రియాలను నియమించుకున్నవాడు, దృఢమైన నిశ్చయం కలవాడు, సంశయాత్మ లేనివాడు, అంతఃకరణాన్ని నాలోనే అర్పించిన వాడు అయిన భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. ఈ విధంగా భక్తుడికి శమధమాదులన్నీ అవసరం అని చెప్పాడు.
యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః. తన ప్రియ భక్తులకు ఉండాల్సిన గుణాలను ఇంకా ఏవేమిటో చెబుతున్నారు. తన వలన లోకంలో ఎవ్వరికీ సంక్షోభం రాకుండా హర్షం, అసహిష్ణుత, భయం, ఉద్రేకం మొదలైన గుణాల వల్ల వికారాన్ని పొందనటువంటి సన్యాసిలాగా ఉండే భక్తుడు నాకు చాలా ఇష్టం. అనపేక్ష శృతిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. దేహ ఇంద్రియ విషయ సంబంధాదుల మీద ఏ విధమైన అపేక్ష లేకుండా నిస్పృహుడై బాహ్య అభ్యంతర శుచికి సంపన్నుడై అధ్యాపనాలు తాను నేర్చుకోవడం, ఇతరులకు నేర్పడంలో, కర్మ అనుష్ఠానంలో సమర్థుడుగా ఉన్నవాడు, ఏ ఒక్కడి పక్షాన్ని ఆశ్రయించని వాడు, ఆహార నియమాది యుక్త కర్మలలో కూడా ఉదాసీనంగా ఉన్నవాడు, భయం లేనివాడు, ఐహిక ఆముష్మిక కామ్య కర్మలన్నిటినీ పరిత్యజించినటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడే నాకు మిక్కిలి ప్రియతమైన భక్తుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. ఎవడు తనకు ఇష్టమైంది లభించినప్పుడు సంతోషాన్ని, కష్టమైంది లభించినప్పుడు ద్వేషాన్ని పొందడు. తనకు అనర్థం ప్రాప్తించినప్పుడు, ప్రియమైంది పూచేదారినప్పుడు దుఃఖపడడు. ఎవడకు తనకు ప్రాప్తించిన కష్టం తొలగిపోవాలని కూడా కోరుకోడు. ఎవడు పుణ్యపాప కర్మాల, శుభాశుభ కర్మల తాను కర్త కాదు అనే జ్ఞానంతో ఆ కర్మలను వదిలేస్తాడు, త్యాగం చేస్తాడు. అలాంటి భక్తుడు వాడెవడు? జ్ఞాని అయిన వాడే యతి యోగి. వాడు నాకు ప్రియమైనవాడు. సమహాశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. అంతా అతుల్య నిందౌ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువుల మీద, మిత్రుల మీద సమానమైన బుద్ధి కలవ వాడిని సంకనుకోబెట్టుకోవడం, వీళ్ళు దూరం పెట్టడం లేకుండా మాన అవమానాలను, శీత ఉష్ణం, వేడి చలి, సుఖ దుఃఖాలను సమబుద్ధి కలిగి చేతనంలో, కాన్షియస్లో, అచేతనంలో కూడా కాన్షియస్ లేకపోయినప్పుడు కూడా స్త్రీలు మొదలైన ప్రాణం కలవారి యందు గంధం మొదలైన అచేతన భోగ వస్తువులలో ఏ విధమైన సంగం అంటే ఆసక్తి లేనివాడు. నిందా స్తోత్రాల విషయంలో ఒకడు నిందించిన, ఒకడు పొగిడిన రెండూ సమానంగానే భావించేవాడు. వాక్కును నియమించుకున్నవాడు, మౌని అయి శరీరం నిలిచి ఉండటానికై లభించిన అన్నపాన వస్త్రాదుల జీవితం గడవాలి. దానికి ఏం కావాలి? అంతే అన్నం, అంతే ఆ పదార్థాలు, అంతే డబ్బు, అంతే వస్త్రాలు, అంతే ఇల్లు. దాంతో మాత్రమే సంతృప్తి చెందిన వాడై, అంటే ఇల్లు కూడా లేకపోయినా ఇబ్బంది లేనివాడై, పరమార్థ బుద్ధి కలవాడై, బ్రహ్మనిష్ఠుడై
మనిషి మనదంతా బ్రహ్మనిష్టం. అలాంటి భక్తుడు నాకు ప్రియుడు. ఏతు ధర్మ్యామృతం విదం వ్యధోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తేస్తే భక్తాస్తే తీవ అతీవ మే ప్రియాః. ఏతు ధర్మామృతమిదం వ్యధోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏ సన్యాసులు ధర్మరూపమైన మోక్ష సాధనమైన ఇంతవరకు చెప్పిన విషయాలు అనుష్ఠానంలోకి తెచ్చుకుంటారు, ఆచరిస్తారు, శ్రద్ధావంతులై అక్షరాత్మనైన నన్నే పరమ ప్రాప్తుడిగా నన్నే చేరాలి అని అనుకొని భావించి పరమార్థ జ్ఞానంతో కూడిన భక్తితో నిరుపాధిక బ్రహ్మాన్ని భజిస్తారు. అలాంటి వాళ్ళే నాకు ప్రియులు. ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహం సచ మమ ప్రియ అని 17వ అధ్యాయంలో 7వ శ్లోకంలో లోగడ చెప్పిన విషయాన్ని ఇక్కడ మళ్ళా ఉపసంహారంగా చెప్పి కనుక అద్వేష్టౌ అనే శ్లోకం మొదలుకొని అక్షర బ్రహ్మోపాసకులు జీవన్ముక్తులు అయిన సన్యాసుల లక్షణాలను వారికి స్వభావ సిద్ధమైన ధర్మాలు ఇప్పటిదాకా భగవాన్ ఉపదేశించారు. ఆత్మజ్ఞానం కలవాడి ఈ చెప్పిన గుణాలన్నీ అప్రయత్నంగానే ఇన్వాలంటరీ అవి ఉంటాయి. వారు ఇక్కడ చెప్పిన ధర్మాలని స్థితప్రజ్ఞ ధర్మాలుగా లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ లక్షణాలు కలవాడే భగవంతుడికి మిక్కిలి ప్రియుడు. కాబట్టి ముముక్షువు ఆత్మజ్ఞానాన్ని ముందు సంపాదించాలి అనేది చాలా సారాంశం. దీనితో ఉపాసనకు ప్రధానమైన తత్పదార్థ వివేకమంతా చెప్పడం పూర్తయింది. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్ బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది విభూతి యోగో నామ 10వ అధ్యాయ. 12వ అధ్యాయం పూర్తయి మేము హిందూపురంలో చిన్న క్లాసులు చదువుకున్నాం. బహుశా అప్పుడు నాకు 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాయేమో జ్ఞాపకం లేదు. 1950లో 51లో ఉయ్యూరు వచ్చి అక్కడ ఉన్నప్పుడు మాకు భగవద్గీత మీద పోటీలు పెట్టారు. కట్ట నరసింహ శ్రేష్ఠి అని ఒక పెద్ద వాణిజ్య ప్రముఖుడైన పెద్ద కొట్టు ఉండేది, వాడు పెట్టారు. అందులో నేర్చుకొని పోటీ పరీక్షకు వెళ్ళాలి. నయనము భక్తి యోగాన్ని మా నాన్నగారు నాకు భక్తి యోగాన్ని, మా అక్కయ్యకేమో పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని నేర్పారు. నేర్పడం అంటే మామూలుగా శ్లోకం మొదటి నుంచి చివరి దాకా చదవడమే కాక వెనక నుంచి కూడా ముందుకు వెళ్ళాలి. అలా వచ్చేట్టుగా నేర్పారు. నేర్చుకున్నాం. మేమిద్దరం, మా అక్కయ్య చిన్నక్కయ్య నేను ఇద్దరు పరీక్షకు వెళ్ళాం. నాకు ప్రైజ్ వచ్చింది, ఆవిడికి ప్రైజ్ వచ్చింది. వాడి భగవద్గీతలు మాకు పుస్తకాలు బహుకారంగా ప్రైజులుగా ఇచ్చారు. అవి చాలా కాలం దాచే ఉంచుకున్నాము. అది ఒకసారి జ్ఞాపకం చేసాం. భక్తి యోగం అంటే అది. స్వస్తి.